డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసిన మన రాజ్నాథ్ సింగ్ గారి ముందు చైనా ఒక డాక్యుమెంట్ పెట్టిందని, ఆ డాక్యుమెంట్ ఆయన మొత్తం చూస్తూ పరిశీలిస్తూ ఆయన చేతిలో పెన్ నుండి సంతకం పెట్టాల్సిన లాస్ట్ మినిట్ వరకు వచ్చాయన ఆ సిగ్నేచర్ చేయలేదని రకరకాల న్యూస్ ఆర్టికల్స్ లో దాని హెడ్లైన్స్ చదివి ఉంటారు. దాని కాంటెక్స్ట్ ఏంటో నేను చెప్తాను మీకు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని అదొక అలయన్స్, అది రకరకాల కంట్రీస్ ఉన్నాయి యూరేషియా మొత్తంలో. ఇది నేటోలో కాదు, నేటో అనేది మిలిటరీ అలయన్స్. దీన్ని ఒక ఎకనామిక్ అలయన్స్ లా పరిగణించవచ్చు, లేదా స్ట్రాటజిక్ గాను ఉగ్రవాదానికి ఎదుర్కోవడానికి కూడా మనం చూడొచ్చు. దీంట్లో ఇండియా కూడా ఒక మెంబర్. రీసెంట్ గా డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ అని జరిగింది. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఆయన వెళ్తారా వెళ్ళరా అని చెప్పి లాస్ట్ మినిట్ వరకు ఒక సస్పెన్స్ నడిచింది. సరే లాస్ట్ లో వెళ్లారు. చైనా ఇన్విటేషన్ మనం స్వీకరించడంతో పాటు అక్కడ రష్యన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఉంటారు. ఆయన చైనాకి ఇండియాకి రష్యాకి ఇది ఒక మంచి మీటింగ్ స్పాట్ లో ఉంటది అని మనం ఫీల్ అయ్యాం, భావించాం. ఇక్కడ వరకు బానే ఉంది. కాకపోతే ఇక్కడ మనకు చిన్న ట్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్ కూడా ఈ ఎస్సీఓలో భాగమే. ఇన్ఫాక్ట్ ఇండియా పాకిస్తాన్ ఒకటే సంవత్సరంలో చేరే 2017 లో. అందుకనే యాజ్ యూజువల్ గా మన సెల్ఫ్ గోల్ క్వాచా కూడా వచ్చాడు ఈ మీటింగ్ కి. ఓ జుబ్బాది వేసుకుని వచ్చి రకరకాల పిచ్చి చూపులు చూస్తున్నాడు. సరే చూస్తూ ఊరుకున్నాడా? ఆయనకు మైక్ దొరకగానే మన భారతదేశం గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన దేశంలో జరిగిన జాఫర్ ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడొచ్చు, బలూచిస్తాన్ ఇన్సర్జెన్సీ గురించి మాట్లాడొచ్చు, అక్కడ మిలిటెంట్లు ఏం చేస్తారు ఇవన్నీ మాడుకోవచ్చు. అది ఆయన దేశం గురించి, అది ఓకే. కానీ మా దేశంలోకి భారతదేశం వచ్చి ఉగ్రవాద చర్యలు చేస్తుంది అని కుల్భూషణ్ జాదవ్ లాంటి ఎగ్జాంపుల్ బయటకు తీశాడు ఆయన. ఈ కుల్భూషణ్ జాదవ్ గారి కేసు గురించి మనం మళ్ళీ మాట్లాడదాం, అది ఒక సెపరేట్ వీడియో చేయాలి దాని గురించి. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే April 22 ఇన్సిడెంట్, మన పెహల్గాం దాడి జరిగి 2 నెలలు అయింది గట్టిగా కొడితే. ఇలాంటి టైంలో భారతదేశాన్ని అక్యూజ్ చేసే సిగ్గుమాల పని ఎవరైనా చేస్తారా? సరే చేశాడు. మన రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర మైక్ వచ్చినప్పుడు ఆయన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ముందు పెట్టారు. హీస్ వెరీ క్లియర్. కొన్ని దేశాలు ఉంటే పాకిస్తాన్ పేరు ఎత్తలేదు ఆయన. ఆ దేశాల్లో పాలసీలో ఉగ్రవాదాన్ని నర్చర్ చేయడంలో ఉంటాయి. అంటే పెంచి పోషించి డబ్బులిచ్చి బాగా బలిసేదాకా మేపడం. అలా షెల్టర్ చేయబడిన ఉగ్రవాదులే బార్డర్ దాటి వస్తున్నారు, మా దేశానికి భంగం కలుగుతుంది. ఇటువంటి డబుల్ స్టాండర్డ్స్ ని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ టాలరేట్ చేయకూడదు. అది లష్కర్ ఏ తయ్యబ్ అయినా హఫీజ్ సయ్యద్ అయినా, ఈ పేర్లు ఆయన తీయలేదు. బట్ ఆయన మాట్లాడిన మాటల్లో మీనింగ్ అదే. ముఖ్యంగా పెహల్గాం లో April 22 ఏం జరిగిందో ఆయన క్లియర్ గా అందరికి వివరించి, మేం చేసిన ఆపరేషన్ సింధూర్ ఇది ఒక కౌంటర్ మెజర్ మాత్రమే, రిటాలియేటరీ మెజర్ మాత్రమే. మేం కొట్టింది ఉగ్రవాదుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మాత్రమే. మీరు మా దేశంలోకి వచ్చి మా నేల మీదకి వచ్చి ఉగ్రవాదం చేసి వెళ్ళిపోతే చూస్తూ ఊరుకునే దేశం కాదు ఇది. రాడికలైజేషన్ కి నో టాలరెన్స్ పాలసీ మా దగ్గర ఉంది. India's zero tolerance for terrorism is manifest today through its actions. This includes our right to defend ourselves against terrorism. ఎవడైతే చేశాడో, ఏ దేశం అయితే చేసిందో, దట్ కంట్రీ హ్యాస్ టు బి హెల్డ్ అకౌంటబుల్. మాకు జీరో, జాగ్రత్తగా వినండి, జీరో టాలరెన్స్ ఉంది అనంత గట్టిగా మాట్లాడిన తర్వాత చైనా లాంటి దేశం ఒక కమ్యూనికేట్ డాక్యుమెంట్ మన ముందు పెట్టింది. కరెక్ట్, దాని మీద సంతకం చేయాలి, ప్రతి దేశం సంతకం చేస్తేనే అది వ్యాలిడ్. కాకపోతే ఆ డాక్యుమెంట్ మొత్తం తీసి ఎంత వెతికినా పెహల్గాం అనే ఒక పదం లేదు, ఒక్క ముక్క లేదు. బలూచిస్తాన్ గురించి ఉంది, జాఫర్ ఎక్స్ప్రెస్ గురించి ఉంది, పాకిస్తాన్ లో జరుగుతున్న దాడుల మీద ఉంది. అది బలూచులు చేసిన ఫ్రీడమ్ ఫైట్ అయ్యి ఉండొచ్చు, కానీ దాన్ని ఉగ్రవాదంలో మీరు ఇక్కడ పెట్టి అసలైన ఉగ్రవాదాన్ని ఎందుకు మీరు తప్పించారు అనే క్వశ్చన్ ఖచ్చితంగా ఎవరికైనా వస్తుంది కదా. చేతిలో పెన్ ఉన్నా కూడా అందుకోసమని ఆయన సంతకం పెట్టలేదు. దీని గురించి మీకు ఫుల్ క్లారిటీ రావాలంటే అటు అజిత్ దోవల్ గారి గురించి, ఇటు శశి థరూర్ గారి గురించి కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే 3-4 రోజుల వ్యవధిలో మన మినిస్టర్స్, సెక్యూరిటీ అడ్వైజర్స్ మాట్లాడుతున్న టోన్ మీరు గమనిస్తే ఇండియాస్ ఫారెన్ పాలసీ మనకు అర్థమైపోతుంది. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కోట్ వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ గా జరిగే ఇష్యూల నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 15-20 నిమిషాలు వీడియో చేసి నేషన్ ఫస్ట్ ప్రిన్సిపల్ తో మీ ముందు పెట్టేస్తా. మీరు అందరూ ఈ వీడియోను రోజు చూడడం వల్ల, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేయడం వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ టాపిక్ లో మనం ఏ మాత్రం ముందుకెళ్లాలన్నా 2 విషయాలు మీకు అర్థం కావాలి. పాయింట్ నెంబర్ 1, అసలు ఈ కమ్యూనికే, అదే ఆ కాగితం ముక్క అంటే ఏంటి అనే డౌట్ మీకు వస్తే, ఇది ఒక జాయింట్ డిక్లరేషన్. ఏ దేశాలు అయితే రౌండ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చుట్టూ కూర్చున్నారో ప్రతి ఒక్కరు సైన్ చేస్తేనే డాక్యుమెంట్ చెల్లుద్ది. సింపుల్ గా చెప్పాలంటే అందరూ కలిపి మాట చెప్తున్నారు. జనరల్ గా హోస్ట్ కంట్రీ ఏం చేస్తుంది, అన్ని దేశాలను అడుగుతుంది. మన అందరం కలుస్తున్నాం కాబట్టి ఈ కాగితం ముక్కలో మనం ఏమైనా రాద్దాం, అందరం కలిసి దేని మీద ఒప్పుకుందాం, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సొల్యూషన్స్ ఏంటి. ఇది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు, బట్ ఇది చేయడం కర్టసీ. మన ఇంటికి ఎవరైనా కాఫీ టీ ఇస్తాం కదా, అలా ఇవ్వకపోతే చట్టరీత్యా నేరం అని కాదు, ఒక కర్టసీకి చేస్తాం మనం. అలా చైనా మనల్ని అడిగే ఉంటుంది, మనం పెహల్గాం గురించి చెప్పే ఉంటాం. అలాంటి పెహల్గాం నా కాగితంలో యాడ్ చేయాలనేది వాళ్ళ బాధ్యత, వాళ్ళ సంస్కారం. చైనా అనే దేశానికి ఎంత సంస్కారం ఉందో మనందరికీ తెలుసు. ఆ దేశం కానీ కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండుంటే ఈ బ్లాక్ మొత్తం ఎంత స్ట్రాంగ్ గా ఉండేదంటే, నేటో కూడా ఒక 2 అడుగులు వెనకాల ఉండేది. $17-18 ట్రిలియన్ ఎకానమీ అంటే నార్మల్ విషయం కాదు కదా. 2వ స్థానం చైనాది. బట్ ఏం చేస్తాం, విధి యాజ్ యూజువల్ గా పాకిస్తాన్ మనోభావాలు దెబ్బతింటాయని పెహల్గాం అనే పదాన్ని ఒమిట్ చేసింది. అసలు ఆ ఇన్సిడెంటే జరగనట్టు, ఈ దేశాలన్నీ కళ్ళు మూసుకున్నట్టు దాని పేపర్ నుంచి చెరిపేశారు. దాన్ని మనం సైన్ చేస్తే మనం అడుగు కిందకి దిగినట్టే. అందుకే రాజ్నాథ్ సింగ్ గారు చేయలేదు. మనం ఆత్మాభిమానం ఉండే దేశం మనం, పాకిస్తాన్ అంటే చిల్లరేరుకునే దేశం కాదు. అందుకనే సంతకం పెట్టలేదు. విచ్ బ్రింగ్స్ మీ టు పాయింట్ నెంబర్ 2. అసలు సంతకం పెట్టకపోతే ఏమవుతుంది అనే డౌట్ సగటు వ్యక్తికి రావడం సహజం. ఆ మీటింగ్ ఆగిపోతుందా? రేపు పొద్దున అందరూ వరల్డ్ లీడర్స్ వచ్చి కలుస్తారు. ఎక్కడ? చైనాలో. అదేదో ప్లేస్, అది టీతో స్టార్ట్ అవుతుంది. ఎనీవేస్, ఆ మీటింగ్ ఏమైనా ఆగిపోతుందా?
ఏది కాదు, జస్ట్ చైనా పరుగు పోతుంది అంతే. ఇంత దూరం ట్రావెల్ చేసి అన్ని దేశాలు ఒప్పుకున్న ఒక డాక్యుమెంట్ మీరు రెడీ చేయలేకపోయారని అడుగుతారు అందరూ కలిసి. దట్ ఈస్ వెరీ సింపుల్. అది చైనా ఫేస్ చేయాల్సి ఉంటుంది, అది మన ప్రాబ్లం కాదు. అది మొన్న అజిత్ దోవల్ గారు బీజింగ్ వెళ్ళినప్పుడు కూడా వాంగ్ యీ గారిని కలిశారు. ఆయన చెప్పిన మాట కూడా అదే, మీరు డబుల్ స్టాండర్డ్స్ ని ప్రదర్శించొద్దు. మీరు ఉగ్రవాదం తప్పంటే అన్ని దగ్గరలో తప్పే. ఆఫ్ఘనిస్తాన్ వాడు చేసినా తప్పే, పాకిస్తాన్ వాడు చేసినా కూడా తప్పే. పాకిస్తాన్ మీకు సూట్ అవుతుంది కదా అని అందులో జరిగే ఉగ్రవాదాన్ని, వాళ్ళ స్టేట్ స్పాన్సర్డ్ ఉగ్రవాదాన్ని మీరు తప్పించొద్దు. చాలా సున్నితంగా చెప్పాడైనా, బట్ చాలా ఫర్మ్ మెసేజ్ అది. ఏదో నామకే వాస్తే చైనా పిలిచింది కదా అని వెళ్ళి వాళ్ళ జీడిపి ఎక్కువ కదా అని చెప్పి వాళ్ళు ఏమన్నా తలంచుకొని వాళ్ళు ఇచ్చిన పేపర్ మీద సంతకం పెట్టి వెనక్కి వచ్చేయడం కాదు మనం. ఎనీవేస్ ఎస్ఏ గురించి మనం కొంచెం మాట్లాడితే కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఇది 2001లో పెట్టారు. ఇది 5 దేశాలతో స్టార్ట్ అయింది. చైనా, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇంకో దేశం ఏదో ఉంది. 5 దేశాలతో మొదలై 2005 నుంచి ఇండియా ఒక స్పెక్టేటర్ కంట్రీలో ఉండేది. బట్ 2017లో ఇండియా, పాకిస్తాన్ జాయిన్ అయినాయి. 2024లో బెలరస్ కూడా జాయిన్ అయింది. రష్యాకి ఇప్పుడు చాలా మంచి ఎలై అది. ఒక సెక్యూరిటీ కోఆపరేషన్ ఉండాలని, ఒక ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ఉండాలని, ఈ ఏరియా మొత్తం రీజనల్ స్టెబిలిటీ మెయింటైన్ అవ్వాలని, కల్చరల్ గా కొలాబరేషన్ అవ్వాలని, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మల్టీలాటరల్ డిప్లొమసీ ఉండాలని దీని కోర్ సిద్ధాంతం. అందుకే చెప్తున్నాను కదా, నేటోలా కాదు ఇది. నేటో అందరికీ తెలుసు, యూఎస్ఏ ఇస్ ద బిగ్ డాడీ. వెస్ట్ అంతా ఒక సైడ్ ఉండడానికి, ఒక స్ట్రాంగ్ ఎంటిటీలో ఉండడానికి నేటో ఉంటే, ఎస్సీఓ లాంటిది చైనా స్పియర్ హెడ్ చేస్తుంది కాబట్టి చాలా సెలెక్టివ్ గేమ్స్ ఆడుతుంటే చైనా రాట్స్ అని చెప్పి ఈ రీజియన్ లో ఉండే 1000కి పైగా ఉగ్రవాద బేస్ల్ని పట్టుకునేలా చేసింది. అఫ్ కోర్స్ పాకిస్తాన్ కన్వీనియంట్ గా ఇగ్నోర్ చేస్తూ అవన్నీ చాలా ఉన్నట్టు దీంట్లో జాయింట్ మిలిటరీ డ్రిల్స్ నడుస్తుంటాయి. ఈ డ్రిల్స్ పాకిస్తాన్ లో ఎప్పుడు జరిగినా ఇండియా దాన్ని స్కిప్ చేసేది, ముఖ్యంగా 2018లో. అలా అని చెప్పి అనాదిగా చూసినా కూడా ఈ ఆర్గనైజేషన్ ఏం చెప్పినా పాకిస్తాన్ లా ఇండియా ఓకే చెప్పలేదు. దీనికి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ 2 weeks బ్యాక్ జరిగింది. దగ్గర ఒక 12 రోజుల క్రితం ఇజ్రాయెల్ ఎప్పుడైతే యుద్ధం మొదలుపెట్టిందో ఇరాన్ మీద, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ఎస్సీఓ కంట్రీస్ అందరూ ముందుకొచ్చి, లేదు ఇజ్రాయెల్ చేసింది చాలా పెద్ద తప్పు అని మనల్ని కూడా సంతకం పెట్టమంటే మనం చాలా క్లియర్ గా చెప్పాం, నన్ను దీంట్లో లాగొద్దు, వి విల్ బి న్యూట్రల్ అని మనం సెపరేట్ స్టేట్మెంట్ రిలీజ్ చేసాం. వెరీ న్యూట్రల్ స్టేట్మెంట్. మనం ఎందుకు, చైనాకి ఇష్యూ ఉంటే ఇజ్రాయెల్తో ఉంటుంది, దానికి మనం ఎందుకు బలవ్వాలి? ఇజ్రాయెల్ మనకు అంత క్లోజ్ ఫ్రెండ్ కదా. అండ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కూడా తెగ హడావుడి చేస్తుంటే చైనా ఓన్లీ స్వలాభం కోసమే. వేరే దేశం ఎటు పోయినా చైనాకి అనవసరం, దాంట్లో కూడా మనం పాల్గొం. సో ఇవాళ కొత్తగా రాజ్నాథ్ సింగ్ గారు సంతకం పెట్టలేదంటే అది కొత్త విషయం కాదు. అది మనకి విరుద్ధంగా చైనా ఏదైనా ప్లాన్ చేస్తే వీ కెన్ సీ త్రూ ఇట్. అది మనకి ఈజీగా కనబడుతుంది. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఫ్లడ్ లైట్ లేసిన స్టేడియంలో దాగుడు మూతలాడుతూ దొరికిపోవడం అని. చైనా పాకిస్తాన్ ఇక్కడ చేస్తుంది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. ఎందుకు మనం చెప్పే ఉంటా పెహల్గాం యాడ్ చేయమని, పాకిస్తాన్ బ్యాక్ డోర్ నుంచి వచ్చి ఏడ్చుంటది. సో కన్వీనియంట్ గా మీరు ఆ లైన్ ని పీకేసి బలూచిస్తాన్, జాఫర్ ఎక్స్ప్రెస్ అంటే మేము ఎందుకు సంతకం పెడతాం? వాళ్ళు మాకేం అన్యాయం చేయట్లేదు కదా. ఇండియా సాయం కోరుతున్నారు వాళ్ళు ఇవాళ. అండ్ పాకిస్తాన్ లాంటి దేశం బాల్కనైజ్ అయిపోయి ముక్కలు అయిపోతే మనకన్నా ఎక్కువ సంతోషించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎందుకంటే అది ఒక దేశంగా ఉన్నంత కాలమే కదా మన మీద పన్నాగాలు పన్నేది, పెహల్గాం లాంటి దాడి చేసేది, అవునా కదా? అండ్ లెట్ మీ బి వెరీ క్లియర్, ప్రతిసారి మన ఓనర్స్ గవర్నమెంట్ మీద పెట్టకూడదు, మన డిప్లొమాట్స్ మీద పెట్టకూడదు. యాజ్ కంట్రీ మనం ఎలా బిహేవ్ చేసినా, ఎలా నడుచుకుంటున్నామో కూడా ఇట్ మ్యాటర్స్. మీకు సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దిల్జీత్ దోసాంజ్ అని, హీస్ అన్ యాక్టర్ సింగర్. ఆయనతో సినిమా వస్తుంది సర్దార్ జీ అని. ఆఫ్ కోర్స్ ఇండియాలో రిలీజ్ అవుతుంది, ఇవాళ రిలీజ్ అవ్వాలి ఆ సినిమా. బట్ పాకిస్తాన్ లో చాలా గ్రాండ్ రిలీజ్ వస్తుంది ఆ సినిమాకి. కారణం ఆ సినిమాకి సంబంధించిన హీరోయిన్, ఆవిడ పేరు హనియా ఆమిర్. ఆవిడ జస్ట్ పాకిస్తాన్ కి సంబంధించిన హీరోయిన్ మాత్రమే కాదు, పెహల్గాం దాడి జరిగినప్పుడు మన రిటాలియేటివ్ ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు రకరకాల మాటలు మాట్లాడింది భారతదేశం మీద. ఆవిడ న్యూట్రల్ వ్యక్తి అనుకోకండి మీరు, ఏదో పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్టిస్ట్ ఆవిడ, ఆర్ట్ ని దేశంతో కలపకండి అని మీరు అంటే, మన భారతీయుల్ని పిరికి వాళ్ళని, మనం చేసిన ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ కవర్డిజ్ అని నోటికి అదుపు లేకుండా ఏదొస్తే అది మాట్లాడింది. అక్కడ కొన్ని బ్రౌనీ పాయింట్స్ కావాలి కదా పాకిస్తాన్. అలాంటి వ్యక్తిని మీరు హీరోయిన్ గా పెట్టుకొని చేసి, దిల్జీత్ అనే వ్యక్తి ఒకటే అంటున్నాడు ఆయన, నేను సినిమా ఫిబ్రవరిలో సైన్ చేసినప్పుడు పెహల్గాం దాడే జరగలేదు, పాకిస్తాన్ తో రిలేషన్ బానే ఉందంటే, ఎప్పుడు బాగుంది పాకిస్తాన్ తో రిలేషన్షిప్? మీరే చెప్పండి, ఎప్పుడు బాగుంది? 2024లో మన బస్సు మీద దాడి చేశారు వాళ్ళు, అప్పుడు బాగుందా? మన సిఆర్పీఎఫ్ జవాన్ని చంపేసినప్పుడు బాగుందా? ముంబైలో ఒక 26 నవంబర్ కసాబుని పంపించినప్పుడు బాగుందా? ఏ సంవత్సరం బాగుంది? ఏ డికేడ్ బాగుంది? అమన్ కి ఆశ అని మనం అంటాం, వాళ్ళందరూ ఎప్పుడు అక్కడి ప్రతి ఆర్టిస్ట్, ప్రతి సిటిజన్ మన భారతదేశానికి విరుద్ధంగానే మాట్లాడతాడు. మనలా న్యూట్రల్ గా ఉండండి, భారతీయులు మంచి వాళ్ళే, వాళ్ళ గవర్నమెంట్ మాత్రమే చెడ్డదని ఎవడో అనుకోడు అక్కడ. అలా టెక్స్ట్ బుక్స్ లో ఉంటది. సో మన స్వలాభం కోసం 2 దేశాల్లో సినిమా బాగా ఆడాలని చెప్పి మనం ఒక డెసిషన్ తీసుకొని సినిమా చేసి తర్వాత పెహల్గాం దాడి జరిగితే ప్రొడ్యూసర్లకు నష్టాలు వస్తాయంటే ఎంత నష్టం వస్తుందో? 100 కోట్ల నష్టం వస్తుందో? సరే, అదే 100 కోట్లు భారతదేశం పాకిస్తాన్కి ఇస్తుంది. పెహల్గాంలో చనిపోయిన ప్రాణాలు మనకు వెనక్కి ఇచ్చేస్తారా? మంజునాథ్ గౌడ గారి ప్రాణాలు మనకు వెనక్కి వస్తుందా? ఇవాళ 200 కోట్లు ఇస్తాం, లేదు మ్యాజిక్ ఫిగర్ 500 కోట్లు ఇస్తాం, ఆయన ప్రాణాలతో వెనక్కి వస్తారా? రానప్పుడు మీరు ప్రాఫిట్స్ గురించి మాట్లాడకండి. నేషనల్ ఇంట్రెస్ట్ కమ్స్ ఫస్ట్. భారతదేశం మనకు ముందుకు వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి అవ్వచ్చు, తెలంగాణ నుంచి అవ్వచ్చు, తమిళనాడు నుంచి అవ్వచ్చు, లేదా దిల్జీత్ దోసాంజ్ లాంటి వ్యక్తిలా పంజాబ్ నుంచి అవ్వచ్చు. అయినప్పటికీ భారతదేశమే ముందు వస్తుంది. తర్వాతే పంజాబ్ అయినా, తర్వాతే ఆంధ్రప్రదేశ్ అయినా, తర్వాతే తమిళనాడు అయినా, తర్వాతే కేరళ అయినా, తర్వాతే తెలంగాణ అయినా. అది మనం ఇక్కడ పెట్టుకుంటేనే మన దేశ సమగ్రతకి మంచిది. ఇదిలా ఉండగా మన ఇండియన్ డిప్లొమసీ ఎలా వర్క్ అవుతుందంటే, చైనా లాంటి దేశానికైనా, యుఎస్ లాంటి దేశానికైనా ఇవాళ ఇండియా ఒక 2-3 అడుగులు పైకి వెళ్తుంది. వీఆర్ గ్రోయింగ్ అంటే వాళ్ళకి కడుపులో జీర్ణం అవ్వదు. ఈ ఇష్యూలో ఇద్దరు కలిసిపోతారు, యుఎస్ కానీ చైనా కానీ. ప్లస్ నెరేటివ్ గా మనం కొంచెం వెనకబడి ఉన్నాం. బట్ ఇవాళ రోజు మనం చూస్తుంటే వీఆర్ ట్రైంగ్ టు కాంబాట్ దట్. దాన్ని ఎదుర్కొని నిలబడదాం. బెటర్ లేట్ దాన్ నెవర్. దాన్ని ఎదురుగా మనం నిలబడదాం. ఏదైతే అది అయింది మాట్లాడదాం
అని చెప్పి శశి థరూర్ గారు కూడా ప్రైమాకోవ్ రీడింగ్స్ అని చెప్పి రష్యాలో జరిగింది. ఆయన గ్లోబల్ పర్యటనలో ఉన్నారు, మనందరికీ తెలిసిందే. అది తెలియని వాళ్ళకి ఏంటి కారణం అంటే పాకిస్తాన్ ఎజెండాని కత్తిరించడం. వాళ్ళు ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నారో ప్రపంచానికి ఇండియా మా పైన దాడి చేస్తుంది, మేమే విక్టిమ్స్ అని చెప్పి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారో దాన్ని కుండ బద్దలు కొట్టి నిజాన్ని బయట పెట్టడం. దానికి శశి థరూర్ గారి కన్నా బెటర్ వ్యక్తి ఇంకోళ్ళు ఉండరు. ఆయన ఏ భాషలైనా ఉతికి ఆరేస్తారు, ముఖ్యంగా ఇంగ్లీష్ లో. సరే ఇంగ్లీష్ పక్కన పెట్టండి, ఫ్రెంచ్ లో మాడేస్తున్నారు. ఆయన అక్రాస్ ద టేబుల్ ఒక రష్యన్ వ్యక్తి ఉండి ట్రాన్స్లేటర్ లేకుండా ఆయనకి ఇంగ్లీష్ అంత ఇదిగా అర్థం కాదు కాబట్టి ఆయనకి బాగా అర్థమయ్యే ఫ్రెంచ్ భాషతోనే ఆయనకి సంజాయిస్తూ శశి థరూర్ గారు మాట్లాడిన ఈ మాటలు మీరు ఒక్కసారి వినండి. Donc c'est difficile pour nous d'ignorer le fait que quand même ils ont des parrainages à Pakistan. అలాగే అదే రోజున ఆయన ఇంగ్లీష్లో మాట్లాడినారు, నాకు బాగా నచ్చిన మాట అది. అగైన్ విత్ ట్రాన్స్లేటర్స్ వీళ్ళందరితో కూర్చొని వాళ్ళు మా దేశానికి వచ్చి ఇక్కడ ఉగ్రవాదం చేసి దానికి పర్యవసానాలు ఏవి ఉండవు అనుకుంటే మాత్రం అది పచ్చి అబద్ధం. అది తిరిగి లాగి పెట్టి కొడతామనే మీనింగ్ వచ్చినట్టు మాట్లాడారు. మీరే వినండి ఒకసారి. Our government decided this act could not go unpunished. There had to be a price to be paid for this atrocity. అండ్ హీఈస్ వెరీ క్లియర్. మా దేశం ఇప్పుడు గ్రోయింగ్ స్టేజ్ లో ఉంది. మాకు పాకిస్తాన్ వాడు ఏం చేస్తున్నాడో, వాడి దేశంలో వాడు బ్రతుకున్నాడా పోయాడా కూడా మాకు అనవసరం. మా దేశానికి రాకూడదు. వాళ్ళు ప్రాస్పర్ అవ్వనివ్వండి, కష్టపడినివ్వండి, దాని ప్రతిఫలం కూడా చూడనివ్వండి. బట్ మా దేశంలో మాత్రం తలదూర్చకూడదు. నాకు ఈ కాన్ఫిడెన్స్ బాగా నచ్చుతుంది. ఇండియా దీన్ని కంటిన్యూ చేయాలి కూడా. అప్పుడే వేరే దేశాలు ఓకే వీళ్ళకి జీడీపీతో పాటు వీళ్ళ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువే. మన డొంక తిరిగి మాటలు మాట్లాడి వాళ్ళు రిప్లై చేయరు అనుకోవడం చాలా తప్పు అవుతుంది. మన దేశపు నేల మీదకి వచ్చి మన సాయిల్ మీద నిలబడి ఉతికారేస్తారు, కడిగేస్తారు. సో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి భారతదేశంతో అని వేరే దేశాలు అనుకునేలా ఉన్నాయి. అజిత్ దోవల్ గారు మాట్లాడిన మాటలైనా, శశి థరూర్ గారు మాట్లాడిన మాటలైనా, ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారు పెట్టని సంతకమైనా, దీని మీద మీ అభిప్రాయం అంటే నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే యూఎస్ ఎంత కరాఖండిగా ఉంటుందంటే ఏదైనా న్యూస్ పేపర్, వాళ్ళ దేశంలో న్యూస్ పేపర్ అయినా అవనివ్వండి, CNN ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇరాన్ న్యూక్లియర్ సైట్ల మీద దాడి చేశారు నతాన్స్ ఫార్దో ఇస్ఫహాన్ దగ్గర. లేదంత డ్యామేజ్ జరగలేదు, మాకు యూఎస్ ఇంటెల్ రిపోర్ట్ ఉంది అని రకరకాల న్యూస్ పేపర్లు రాస్తే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ లెవిట్ గారు వచ్చి విత్ ఇన్ అవర్స్ కొన్ని గంటల వ్యవధిలో బయటకు వచ్చి లేదు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఇది నిజాలు అని టీవీ పెట్టి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. In the weeks and the days leading up to the attack on Saturday, which I will add was one of the most secretive and successful operations in United States history. I think many of you in this room లేదు చూస్తూ వదిలేచ్చు కదా. న్యూస్ పేపర్లు ఏం రాస్తే దేశానికి ఎందుకు అనుకుంటే న్యూస్ పేపర్లే నెరేటివ్ సెట్ చేసేది ఏ దేశానికైనా. ఇవాళ మనం పొద్దున్న తిరిగేసే న్యూస్ పేపర్లో గ్లోబల్ గా, ఇంటర్నల్ గా నేను చెప్పట్లా, ఇంటర్నల్ గా మనం ఎంతైనా మాడొచ్చు, ఎవరైనా కడిగేయచ్చు. కానీ గ్లోబల్ లెవెల్లో ఇండియా అంత వర్కౌట్ అవ్వట్లేదు. ఇండియా వీకే, ఇండియాకి అంత పవర్ లేదు, ఇండియా నిలబడలేదు, వాడిచ్చిన కాగితం మీద ఇండియా సంతకం పెట్టాలి అని ఒక 10 న్యూస్ పేపర్లు టపా రాస్తే దాన్ని మనం చదివితే మన మైండ్లో కాన్ఫిడెన్స్ రిజిస్టర్ అవుతుంది కదా. అంటే సరే మన దేశం కూడా అంత ఇది కాదు అని చెప్పి అది మన లైఫ్లో, మన వర్క్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. వీఆర్ ఇండియన్ సిటిజన్స్ అంటే గర్వపడే రోజు రావాలి. దానికి మనందరం కలిసి పనిచేయాలి. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని కలిసి సాల్వ్ చేయాలి. వేరే దేశంలో ఎవడొచ్చి మన గురించి మాట్లాడడం కాదు. అండ్ బై ద వే టియాన్జిన్ అని చైనాలో ఈ ప్లేస్లో రకరకాల వరల్డ్ లీడర్స్ వస్తారు. వ్లాదిమిర్ పుతిన్ గారు ఖచ్చితంగా వస్తారని నా అభిప్రాయం. షీ జిన్పింగ్ ఉంటాడు, ఆయన షేబాజ్ షరీఫ్ ఊపుకుంటూ వస్తాడు. ఆయన ఈ డాక్యుమెంట్ సైన్ చేయకపోవడం వల్ల మన మోదీ గారు అయితే వస్తారని నేను అనుకోవట్లేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా జయశంకర్ గారిని పంపిస్తారు కానీ మోదీ గారే వస్తారా అంటే ఇట్స్ వెరీ డౌట్ఫుల్. ముఖ్యంగా చైనా ప్లే చేస్తున్న టాక్టిక్స్ మనం మనసులో పెట్టుకొని చూస్తే అక్కడ వచ్చి పాకిస్తాన్కి పై చేయి పెట్టి లేదు పాకిస్తాన్కి ఇండియా అన్యాయం చేస్తుందని చెప్పి కొంచెం హడావుడి మాటలు ఏమైనా మాట్లాడితే లేదా అలాంటి మీనింగ్ వచ్చినట్టు దాన్ని ఇన్సిన్యుయేట్ చేసినట్టయినా అక్కడ చిన్న ఫ్లాష్ పాయింట్ వచ్చినా కూడా అది మనకు అంత మంచిది కాదు. అందుకే జయశంకర్ గారిని పంపించడం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ర్యాట్స్ అని మనం మాట్లాడుకున్నాం కదా, ఏదైతే ఉగ్రవాదానికి అడ్డంగా వీళ్ళు నిలబడుతున్నా అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో దాని హెడ్ క్వార్టర్స్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ ఇస్ రష్యా, ఆప్షన్ బి ఇస్ తజికిస్తాన్, ఆప్షన్ సి ఇస్ ఉజ్బెకిస్తాన్, ఆప్షన్ డి ఇస్ పాకిస్తాన్. కింద ఖచ్చితంగా సమాధానం రాయండి. దయచేసి పాకిస్తాన్ అని మాత్రం రాయకండి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సంస్థ పాకిస్తాన్ లో ఉందంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అది పాకిస్తాన్ వాడు కూడా నవ్వుతాడు. సో ఈ 3 ఆప్షన్స్ లో ఏదని మీరు అనుకుంటారో లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఒక చిన్న డిస్కషన్ ఫోరం లో పెడదాం. కింద తెలుసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాసుంటే పక్కన టిక్ మార్క్ అండ్ యుల్ ఫైండ్ అ వెరిఫైడ్ ప్రొఫైల్ 1+ మిలియన్ ఫాలోవర్స్. సో ఖచ్చితంగా అక్కడికి వచ్చేసిండి. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, ఏదైనా వీడియో టాపిక్ ఐడియా నాకు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ ఇక్కడ లేకపోయినా ఏజూడ్ రీల్స్ అని ఉంటుంది ఇదే ఇన్స్టాగ్రామ్ లో. అది మన టీం నడుపుతున్న పేజ్. క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ లేకపోతే ఖచ్చితంగా అక్కడైతే ఉంటుంది. కమ్ అండ్ మనకి 2 యూట్యూబ్ పేజెస్ కూడా ఉన్నాయి, ఏజూడ్ క్లిప్స్ అని, ఏజూడ్ గ్లోబల్ అని. మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలుగు వాళ్ళు లేకుండా ఉండి మీరు ఫార్వర్డ్ చేద్దాం అనుకున్నా లేదా ఇంగ్లీష్ లో కన్జ్యూమ్ చేద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ఛానల్. అండ్ ఆల్సో షార్ట్స్ చూడడానికి ఏజూడ్ క్లిప్స్ ఖచ్చితంగా
ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటే ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా ఒక వీడియోని మీ ముందు తెచ్చి పెట్టడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ వీడియోని ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేయడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ బై ద వే, మీరు ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి రెండు కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఒకటి ఇరాన్ జై హింద్ అని చెప్పి ఇండియాని థ్యాంక్ చేసింది, ఇండియా సపోర్ట్ అభినందించింది ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ లో. మన మోదీ గారు కూడా షాక్ అయి ఉంటారు. దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో ఇక్కడ పెట్టా. లేదు, డొనాల్డ్ ట్రంప్ గారి గురించి, ఆయన మాట్లాడుతున్న మాటల గురించి, ఆయన ఇరాన్ మీద ఇజ్రాయెల్ మీద కోప్పడ్డారు. హీ యూజ్ ద ఎఫ్ వర్డ్. చాలా ఇంట్రెస్టింగ్, చాలా స్పైసీగా ఉండే వీడియో ఇది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ రేపు మిమ్మల్ని ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.